out to Hyderabad studio. విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర దినోత్సవాన్ని విజయవంతం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇంటర్నేషనల్ యోగా డేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు హాజరవుతుండటంతో విశాఖ సాగర తీరంలో అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ యోగా డేకు విశాఖ సాగర్ తీరం ముస్తాబవుతుంది. ఈ నెల 21న జరిగేటువంటి యోగాంధ్ర వేడుకల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వేలాది మంది సామాన్య ప్రజానీకం, యోగాలో ఉన్నటువంటి నిష్ణాతులందరూ కూడాను విశాఖ సాగర్ తీరం ఏదైతే ఆర్కే బీచ్ ఉందో అక్కడి నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ఉన్నటువంటి మనం విజువల్స్లో స్పష్టంగా ఈ రోడ్డులో యోగాభ్యాసం నిర్వహిస్తారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ యోగా డే రోజున ఒక రికార్డు నెలకొల్పే దిశగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. దాదాపుగా 2.5 కోట్ల మంది పైచిలుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడాను యోగా డే రోజు యోగాభ్యాసాన్ని నిర్వహిస్తారని చెప్పి పర్టికులర్గా విశాఖలో చూసుకున్నట్లయితే సుమారు ఒక 5 లక్షల మంది యోగా డేలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం దానికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇక్కడ భారత ప్రధాని మోడీతో సహా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడాను యోగా నిర్వహిస్తారు. డయాస్ని మనం చూడటానికి రెడీ అవుతుంది. ఈ డయాస్ మీద ప్రధానితో పాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక 5-10 నిమిషాల పాటు ఈ యోగాకు సంబంధించినటువంటి ప్రసంగం ఉండే అవకాశం అయితే ఉంది. తదనంతరం యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అంటే ఒక 1 అవర్ ఈ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 21వ తారీఖు ఉదయానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ యోగాకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఏదైతే శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా యోగా శిక్షణ దాదాపు యోగాంధ్ర పేరుతోటి గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కూడాను ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యోగా డేలో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే దాదాపు 2 కోట్ల మంది పైచీలకు రిజిస్టర్ కూడా అఫీషియల్గా చేసుకున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. మొత్తం మీద ప్రపంచానికి సంబంధించి ఒక రికార్డు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా ప్రభుత్వం ఈ యోగా డేను ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ యోగా డే ప్రధానంగా యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తుంది. యోగా డే అనేది మనిషి తాలూకా ఆరోగ్యానికి సంబంధించి యోగా అతి ముఖ్యమైనదిగా, యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే విశాఖ సాగర్ తీరం ఆర్కే బీచ్ ఏదైందో అక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ఆ రోజు వాతావరణం అనుకూలించలేని పక్షంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో కూడా పెద్ద ఎత్తున అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ సాగర తీరంలో ఇక్కడ యోగా డే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టిసిపేట్ చేయడం, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్గా తీసుకొని దీన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి.